దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. 127వ కీర్తన 4వ చరణం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అని తెలియజేస్తుంటున్నాడు. అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధంలో బాణము యొక్క పాత్రను గమనించినట్లయితే అది ఎదుట ఉన్నటువంటి శత్రువుని ఆ బాణము అతని మీదకి ఇచ్చినప్పుడు చొచ్చుకొని వెళ్ళి దాడి చేస్తున్నట్లుగా, గాయపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక బలమైనటువంటి వ్యక్తి చేతికి ఆ బాణం ఇచ్చినట్లయితే ఆ ఎదుట ఉన్నటువంటి శత్రువుని, ఎంత పెద్ద శత్రువైనా సరే, ఆ బాణము కూలగొట్టేస్తుంది, ఓడగొట్టేస్తుంది. అదే రీతిగా ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనించినట్లయితే ఆ బలవంతుని చేతిలో కుమారుడు బాణం వల్లే ఉండాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. ఇక్కడ బలవంతుడు ఎవరంటే దేవుడు అండి. దేవుని చేతిలోనికి మన కుమారులను అప్పచెప్పినట్లయితే వారు అసాధారణమైనటువంటి శక్తిగా ఒక బాణం వల్లే మార్చబడతారు. జ్ఞానంలోను, ఆరోగ్యములోను, సామాజిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా సమస్తములో వాళ్ళు బలముగా, దీటులేని వారుగా, వారికి ఎవరు సాటిలేని వారుగా మార్చబడతారు. అబ్రహాము, శారాల యొక్క ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును గమనించినట్లయితే ఆ యొక్క ఈ తల్లిదండ్రులు ఆ యొక్క ఇస్సాకును దేవుని యందు భయభక్తులతోనూ పెంచడం ద్వారా ప్రతి దినము కూడా అతను పొలంలోనికి వెళ్ళి దేవునితో ధ్యానించేవాడని మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ తల్లిదండ్రులు ఇరువురు కూడా ఆ కుమారుని బలవంతుడైన దేవుని చేతికి అప్పచెప్పారండి. గనుకనే అసాధారణమైనటువంటి శక్తిగా ఇస్సాకు మార్చబడ్డాడు. ఆశీర్వాదాలకే గొప్ప ఒక వ్యక్తిగా ఇస్సాకును మార్చబడ్డాడు. ఇస్సాకు చేత ఆశీర్వదించబడినటువంటి యాకోబు గొప్పగా దీవించబడి నేటి వరకు కూడా అదే ఇజ్రాయేలు దేశంగా పిలువబడుతూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క వాక్యం ద్వారా గమనించవలసినది ఏంటంటే, మన పిల్లల్ని సామాజిక పరంగా, లోకపరంగా మనము ప్రాముఖ్యత ఇస్తాం, కానీ దైవిక పరంగా, దేవునికి ఇష్టమైన వారంగా మనము నిర్లక్ష్యం చేస్తుంటున్నాం. అంటే దైవ సన్నిధిలో పంపించడంలో కానీ, దైవ పరిచర్యలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కానీ మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవునికి ఎప్పుడైతే మన బిడ్డలను వాళ్ళకి అప్పచెపుతామే, అప్పుడు వాళ్ళు అసాధారణమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన కుమారులుగా వాళ్ళు మార్చబడతారు. బలవంతుని చేతిలో బాణం వంటి వారుగా మార్చబడతారండి. దేవుని చేతిలో మన బిడ్డలను ఉంచినట్లయితే గొప్పగా ఆశీర్వించబడతారు. మన చేతిలో ఉన్నట్లయితే వాళ్ళు లోక సంబంధంగా ఒకవేళ దీవించబడినట్టు ఉంటారు, కానీ వారిలో దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆ యొక్క స్వభావాలు వారిలో లేకుండా పోతాయి. కనుక దైవికమైనటువంటి బిడ్డలుగా మనం పెంచినట్లయితే, మనము దేవుని బిడ్డలుగా పెంచినట్లయితే వాళ్ళు మంచి ఒక ఆశీర్వాదకరమైన వారిగా మనం ఈ లోకంలో మనం చూడగలుగుతాం. కనుక ఈరోజు ఈ కుటుంబపరమైనటువంటి వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన కుటుంబంలో ఉంటున్న మన పిల్లల్ని ఏ రీతిగా మనం పెంచుతుంటున్నాం. సామాజిక పరమైనటువంటి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వద్దని నేను చెప్పడం లేదండి. వాటికంటే ప్రాముఖ్యమైనది, అతి ప్రాముఖ్యమైనది దేవునితో సహవాసం, దేవునితో సంబంధం, దేవునిలో నడవడం, దేవునిలో ఎదగడం. అది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనం బలవంతుడైన దేవుని చేతికి మన బిడ్డల్ని మనకు అప్పచెప్దాం. 3వ వాక్యంలో గమనించినట్లయితే, కుమారులు యెహోవా ఇచ్చు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు, ఆయన ఇచ్చు బహుమానమే.
చూడండి ఇక్కడ గమనిస్తే గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము. కనుక ఆయన ఇచ్చిన స్వాస్థ్యాన్ని, ఆ గొప్ప బహుమానాన్ని మనము విలువైన వాటిగా మనం వారిని ఈ లోకంలో సమాజంలో మనం వారిని ఉంచాలి. బహుమానాన్ని తీసుకొని మనము బీరువాలో పెట్టుకోకూడదు. స్వాస్థ్యాన్ని మనం దాచిపెట్టుకోకూడదు. స్వాస్థ్యము అభివృద్ధి చెందాలి. బహుమానము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్పులో దేవుని పరిచర్యలో మన పిల్లల్ని మనము పెంచుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.